Good evening to one and all. I am Vinoda, lecturer in chemistry at MALD GDC Gadwal. So today I am discussing about heterocyclic compounds. విజాతీయ వలయ సమ్మేళనాలు కార్బన్తో పాటుగా నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ విజాతీయ పరమాణువులను కలిగి ఉన్నటువంటి పంచపరమాణుక వలయ సమ్మేళనాలనే విజాతీయ వలయ సమ్మేళనాలు అంటాం. అంటే కార్బన్తో పాటు నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ అటువంటి హెటెరో ఆటమ్స్ కనుక మనము తీసుకున్నట్టయితే అవి 5 మెంబర్డ్ రింగ్ని ఫామ్ చేస్తే దాన్ని ఏమంటున్నాం అంటే హెటెరోసైక్లిక్ కాంపౌండ్. సో ఇవి స్థిరమైనవి మరియు అరోమాటిక్ స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ పరమాణువుతో కనుక మనకి 5 మెంబర్డ్ రింగ్ ఏర్పడినట్టయితే దాన్ని పైరోల్ అంటాం. పిరోల్. సో ఇది దీని యొక్క స్ట్రక్చర్. సో ఇక్కడ 4 హైడ్రోజన్లు ఉండి 5th వన్ ఈజ్ నైట్రోజన్ ఆటమ్. నెక్స్ట్ ఫ్యూరాన్. ఈ ఫ్యూరాన్లో వచ్చేసి నైట్రోజన్ బదులుగా ఆక్సిజన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ థయోఫిన్లో ఇక్కడ 5 మెంబర్డ్ రింగ్లో సల్ఫర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఫార్ములా వచ్చేసి మనకి జెడ్ అని తీసుకున్నాం ఇక్కడ. సో ఈ జెడ్ అంటే ఏంటిది? హెటెరో ఆటమ్ అంటే విజాతీయ పరమాణువు. సో ఇక్కడ జెడ్ అనేటువంటిది ఏంటిదంటే ఇక్కడ హెటెరో ఆటమ్ అంటే అది జెడ్ ఈక్వల్ టు NH కనుక తీసుకున్నట్టయితే దాన్ని పిరోల్ అంటాం. సో ఇది పిరోల్ యొక్క స్ట్రక్చర్. అండ్ ఇక్కడ జెడ్ అనేది ఆక్సిజన్ కనుక తీసుకున్నట్టయితే దాన్ని ఫ్యూరాన్ అంటాం. ఇది ఫ్యూరాన్ యొక్క నిర్మాణం. నెక్స్ట్ ఇక్కడ జెడ్ అనేది S తీసుకున్నట్టయితే సల్ఫర్, దాన్ని థయోఫిన్ అంటాం. ఈ సమ్మేళనాలకి విజాతీయ పరమాణువుల నుండి సంఖ్యలను వేసి కానీ లేదా ఆ పరమాణు ప్రక్కన గల కార్బన్ పరమాణువు నుండి గ్రీకు అక్షరాలు ఆల్ఫా, బీటా, గామాలతో కానీ ప్రతిక్షేపిత స్థానాలను తెలుపుతూ నామకరణం చేయవలెను. సో ఇక్కడ పిరోల్ కనుక తీసుకున్నట్టయితే సో ఇది పిరోల్ యొక్క నిర్మాణం. సో దీంట్లో మనము సో ఇది పిరోల్లో ఇక్కడ 2nd పొజిషన్. ఈ పిరోల్లో మనము 2వ పొజిషన్లో కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ 2వ పొజిషన్లో మనకి మిథైల్ అనేది ప్రతిక్షేపితం జరిగింది. సో దాన్ని ఏమంటాం మనము 2-మిథైల్ ఫ్యూరాన్ అంటాం. సో అదే ఇక్కడ ఫ్యూరాన్లో 2nd పొజిషన్లో కనుక మనము ఆల్డిహైడ్ గ్రూప్ CH4 కనుక మనము ప్రతిక్షేపితం చేసినట్లయితే దాన్ని ఫ్యూరాన్ 2 ఆల్డిహైడ్ అంటాం. సో దాన్ని కామన్గా ఫర్ఫ్యూరాల్ అని పిలుస్తాం. నెక్స్ట్ వీటి యొక్క ఏరోమాటిక్ స్వభావం. పిరోల్, ఫ్యూరాన్ మరియు థయోఫిన్ ఈ 3 పదార్థాల్లోనూ సంయుగ్మ కార్బన్ బంధాలు 2 ఉన్నాయి. ఈ ద్విబంధాలతో సంయుగ్మమై విజాతీయ పరమాణువు మీద కూడా ఎలక్ట్రాన్లు అనేటివి ఉంటాయి. కాబట్టి ఈ వలయ విన్యాసం సమతలమని ఊహించి నైట్రోజన్ మీద ఉన్న 1 జంట ఎలక్ట్రాన్లను ఆక్సిజన్ మరియు సల్ఫర్ మీద 2 ఎలక్ట్రాన్ జంటలలో 1 జంట ఎలక్ట్రాన్లను లెక్కలోకి తీసుకుంటే ఈ 3 వలయాలలో ప్రతి దానిలోనూ 6 పై ఎలక్ట్రాన్లు అనేటివి ఉంటాయి. సో హుకెల్ సూత్రం ప్రకారం 4n+2 పై ఎలక్ట్రాన్స్ ప్రకారం ఈ వలయాలు ఏరోమాటిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ వలయాలలో
ద్విబంధాలు ఉన్నప్పటికీ ఇవి సంకలన చర్యలో కంటే ప్రతిక్షేపణ చర్యల్లోనే ఎక్కువగా పాల్గొంటాయి. ఫిరోల్, ఫ్యూరాన్ మరియు థయోఫిన్ల యొక్క వలయాలను విభజించడం అనేది అంత సులభం కాదు. పై ఎలక్ట్రాన్లు అస్థానీకృతం వలన ఏర్పడే సంకర నిర్మాణాల ద్వారా ఈ వలయాలు ఏరోమాటిక్ స్వభావాన్ని మరియు వాటి స్థిరత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇది పిర్రోల్ రెసోనెన్స్ నిర్మాణాలను కనుక చూసినట్లయితే నైట్రోజన్ పైన ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. సో ఆ ఎలక్ట్రాన్లను కార్బన్ నైట్రోజన్ బంధానికి డొనేట్ చేయడం ద్వారా ఇక్కడ ఏమవుతుంది, కార్బన్కి నైట్రోజన్కి మధ్య డబుల్ బాండ్ ద్విబంధం అనేది ఏర్పడుతుంది. సో నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ కోల్పోయింది కాబట్టి నైట్రోజన్ పైన ధనావేశం అనేది ఏర్పడుతుంది. సో నైట్రోజన్ క్యారీస్ a positive charge by loss of the electron pair. సో నెక్స్ట్ రెసోనెన్స్ నిర్మాణంలో చూసినట్టయితే నైట్రోజన్ కార్బన్ మధ్య ఉండేటువంటి ద్విబంధ ఎలక్ట్రాన్ పై ఎలక్ట్రాన్లను ఇక్కడ కార్బన్ అనేది తీసుకుంటుంది. సో కార్బన్కి డొనేట్ చేయడం ద్వారా కార్బన్ అనేది నెగిటివ్ ఛార్జ్ని పొందుతుంది. సో తిరిగి నెక్స్ట్ రెసోనెన్స్ నిర్మాణంలో ఈ నెగిటివ్ ఛార్జ్ను 2 ఎలక్ట్రాన్స్ అనేటివి కార్బన్ బాండ్కి డొనేట్ చేయడం ద్వారా ఇక్కడ సింగిల్ బాండ్ అనేది డబుల్ బాండ్గా మారుతుంది. ఎట్ ద సేమ్ టైం సో ఇక్కడ ఉన్నటువంటి ఈ డబుల్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ కార్బన్కి ఇక్కడ డొనేట్ చేయడం ద్వారా తిరిగి ఈ కార్బన్ పైన నెగిటివ్ ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. సో నెక్స్ట్ రెసోనెన్స్ నిర్మాణానికి వచ్చినట్టయితే ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి పై ఎలక్ట్రాన్స్ దాని పక్కనే ఉన్నటువంటి కార్బన్ బంధానికి ఇక్కడ డొనేట్ చేయడం ద్వారా తిరిగి సింగిల్ బాండ్ అనేది ఇట్లా డబుల్ బాండ్గా మారుతుంది. సో ఇది పైరోల్ యొక్క నిర్మాణం. ఇటువంటి రెసోనెన్స్ నిర్మాణాలను ప్యూరాన్ థయోఫిన్లలో కూడా రాయొచ్చు. సో వాటి ఆధారంగా ఈ 3 వలయాలలో ప్రతి దానిలో కార్బన్ రుణావేశాన్ని, విజాతీయ పరమాణువు ధనావేశాన్ని కలిగి ఉండును. అందువలన ఇది బెంజిన్ వలె ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ చర్యలలో పాల్గొంటుంది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు ప్యూరాన్ రెసోనెన్స్ నిర్మాణాలను చూసినట్లయితే ఇక్కడ కూడా విజాతీయ పరమాణువు ఆక్సిజన్, దానిపైన 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కార్బన్ ఆక్సిజన్ బంధానికి డొనేట్ చేయడం ద్వారా ఆక్సిజన్ అనేది పాజిటివ్ ఛార్జ్ని క్యారీ చేస్తుంది. తిరిగి ఈ రెసోనెన్స్ నిర్మాణాలు అనేది ప్యూరాన్ పైరోల్ వలె అదేవిధంగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ తీసుకున్నట్టయితే థయోఫిన్ యొక్క రెసోనెన్స్ నిర్మాణాలు ఇక్కడ కూడా విజాతీయ పరమాణువు సల్ఫర్, దానిపైన కూడా ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు అనేటివి ఉండడం జరుగుతుంది. సేమ్ ఇది కూడా దీని యొక్క రెసోనెన్స్ నిర్మాణాలు ఇక్కడ కింద చూపించిన విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఫిరోల్, ప్యూరాన్, థయోఫిన్ల యొక్క ఆర్బిటాల్ నిర్మాణాలు. ఈ సమ్మేళనాల్లో 4 కార్బన్లు మరియు విజాతీయ పరమాణువు NH అయితే పైరోల్లో, ఆక్సిజన్ అయితే ప్యూరాన్లో, సల్ఫర్ అయితే థయోఫిన్లో. సో ఇవన్నీ కూడా sp2 సంకరీకరణం చెంది ఉంటాయి. అందువల్ల ప్రతి కార్బన పరమాణువు 3 sp2 ఆర్బిటాలను ఒక్కొక్క ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉండి ఒక ఎలక్ట్రాన్ను కలిగి ఉన్నటువంటి సంకరీకరణం చెందని pz ఆర్బిటాల్ను కలిగి ఉంటుంది. ఈ విధంగా విజాతీయ పరమాణువు ఒక్కొక్క ఎలక్ట్రాన్ను కలిగి ఉన్న 3 sp2 ఆర్బిటాలు ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉన్న సంకరీకరణంలో పాల్గొని 3 p ఆర్బిటాలను కలిగి ఉంటుంది. కార్బన్ మరియు విజాతీయ పరమాణువు sp2s sp2s అతిపాతం వలన కార్బన్ హైడ్రోజన్, కార్బన్ Z మరియు ZH పైరోల్లో మాత్రమే ఇది సిగ్మా బంధాలు అనేవి ఏర్పడతాయి. ఒక్కొక్క కార్బన్పై ఇంకా ఒక ఎలక్ట్రాన్ను కలిగి ఉండడం వలన ఇవి పాక్షికంగా అతిపాతం చెంది సిగ్మా
పైబంధాలను ఏర్పరుస్తాయి. ఈ పైబంధాల ఎలక్ట్రాన్లలో విజాతీయ పరమాణువు ఒక ఒంటరి జంట ఎలక్ట్రాన్లను కలిగి రెసొనెన్స్ నిర్మాణాలను ఏర్పరుస్తుంది. సో ఇది ఇక్కడ హెట్రోసైక్లిక్ కాంపౌండ్ యొక్క అణు ఆర్బిటాల్ డయాగ్రామ్. సో ఇక్కడ ఇది ఆర్బిటాల్ డయాగ్రాము, పి ఆర్బిటాలు. సో వీటి యొక్క పాక్షిక అధిపత్యం వలన ఇక్కడ పైబంధాలు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. సో ఇవి పైబంధాలు. సో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఈ విజాతీయ పరమాణువు అనేది దానిపైన ఒంటరి జంట ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. సో ఇక్కడ జెడ్ అనేది ఎన్హెచ్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు. ఒకవేళ ఎన్హెచ్ అయితే దాన్ని ఫిరోల్ అంటాం, ఆక్సిజన్ అయితే ఫ్యూరాన్, అదేవిధంగా సల్ఫర్ అయితే అది థయోఫిన్. నెక్స్ట్ ఈ ఫిరోల్, ఫ్యూరాన్, థయోఫిన్లని తయారు చేయడం. సో దీంట్లో ఫస్ట్ మెథడ్ 1,4 డైకార్బోనైల్ సమ్మేళనాల నుండి వీటిని తయారు చేయడం. దీన్ని పాల్నార్ సంశ్లేషణం అంటారు, పాల్నార్ సింథసిస్. సో 1,4 డైకార్బోనైల్ సమ్మేళనాల నుండి ఫిరోల్, ఫ్యూరాన్, థయోఫిన్లను మరియు వాటి యొక్క ఉత్పన్నాలను ఈ క్రింది విధంగా తయారు చేయవచ్చు. సో ఫస్ట్ మనం తీసుకున్నటువంటి రియాక్టెంట్ మాలిక్యూల్ 1,4 డైకార్బోనైల్ సమ్మేళనాలు. సో ఈ 1,4 డైకార్బోనైల్ సమ్మేళనం తీసుకున్నట్టయితే దాంట్లో టాటోమెరిజం అనేది జరుగుతుంది. సో టాటోమెరిజం జరగడం వలన ఇక్కడ ఈనోల్ ఫామ్ అనేది ఏర్పడుతుంది. తిరిగి ఈ ఈనోల్ ఫామ్ని, ఇక్కడ ఏర్పడినటువంటి ఈ ఈనోల్ ఫామ్ని మనం అమోనియాతో కనుక వేడి చేసినట్టయితే మనకి ఫిరోల్ అనేది ఏర్పడుతుంది. అంటే ఫిరోల్ యొక్క ప్రతిక్షేపితం ఏర్పడుతుంది. అదేవిధంగా దీన్ని కనుక మనం ఫాస్ఫరస్ పెంటాక్సైడ్తో కనుక వేడి చేసినట్లయితే మనకి ఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ P2S5తో కనుక మనం వేడి చేసినట్లయితే దానికి మనకి థయోఫిన్ యొక్క ప్రతిక్షేపకం అనేది ఏర్పడుతుంది. సో నెక్స్ట్ ఫిరోల్ యొక్క తయారీ విధానం ఫ్రమ్ ఎసిటిలీన్. సో అధిక ఉష్ణోగ్రత వద్ద ఎర్రగా కాలినటువంటి ట్యూబ్స్ గుండా ఎసిటిలీన్, అమోనియా మిశ్రమాన్ని పంపడం వలన మనకి ఫిరోల్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ 2 moles ఆఫ్ ఎసిటిలీన్ తీసుకొని అమోనియాతో కనుక మనం రెడ్ హాట్ ట్యూబ్ కింద మనం వేడి చేసినట్లయితే ఇంటర్నల్ బాండ్ ట్రాన్స్ఫర్స్ అనేటివి జరిగి మనకి ఫిరోల్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఫ్యూరాన్ను అమోనియాతోని అల్యూమినియం ట్రయాక్సైడ్ సమక్షంలో కనుక 400 నుండి 450 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద చర్యను అందించడం ద్వారా మనకి ఫిరోల్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ క్రింద రియాక్షన్లో చూడొచ్చు, ఇక్కడ ఫ్యూరాన్ తీసుకొని దానికి అమోనియాని కలిపి అల్యూమినియం ట్రయాక్సైడ్తో 450 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేయడం ద్వారా మనకి ఇక్కడ ఫిరోల్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ రియాక్షన్ సక్సినామైడ్ నుండి సక్సినామైడ్ను జింక్ పొడి మీదుగా పంపుతూ స్వేదనం చేయడం ద్వారా కూడా ఫిరోల్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ మ్యూసిక్ ఆమ్లం. ఈ మ్యూసిక్ ఆమ్లాన్ని అమోనియాతో అధిక ఉష్ణోగ్రత దగ్గర వేడి చేసినట్లయితే నిర్జలీకరణం జరిగి అంటే H2O మరియు డీకార్బాక్సిలీకరణం అంటే కార్బన్ డయాక్సైడ్ అనేది తొలగించబడడం ద్వారా ఫిరోల్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఫ్యూరాన్ యొక్క తయారీ విధానం. సో ఇది కూడా సేమ్ మళ్ళీ మ్యూసిక్ ఆమ్లం నుండి. ఈ మ్యూసిక్ ఆమ్లాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు నిర్జలీకరణం అంటే H2Oని తొలగించడం మరియు డీకార్బాక్సిలేషన్ అనగా కార్బన్ డయాక్సైడ్ని రిమూవ్ చేయడం ద్వారా కూడా మళ్ళీ మ్యూసిక్ ఆమ్లం నుండి సేమ్ ఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఫ్యూరైక్ ఆమ్లం. ఈ ఫ్యూరైక్ ఆమ్లాన్ని కాపర్ పొడి సమక్షంలో క్వినోలిన్తో చర్యను అందించడం ద్వారా డీకార్బాక్సిలేషన్ జరిగి ఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది.
సో ఇక్కడ ఇది ఫ్యూరోయిక్ ఆమ్లం, అంటే సెకండ్ పొజిషన్లో మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉంటుంది. దాన్ని క్వినోలిన్తో చర్య జరిపించడం ద్వారా మనకి ఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ థయోఫిన్. సో ఎసిటిలిన్ నుంచి 2 moles ఆఫ్ ఎసిటిలిన్ తీసుకొని హైడ్రోజన్ సల్ఫైడ్తో కనుక అల్యూమినియం ట్రయాక్సైడ్ సమక్షంలో 400 degrees సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేసినట్టయితే మనకి ఇక్కడ థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ సోడియం సక్సినేట్ నుండి సోడియం సక్సినేట్ను P2S5 లేదా P2S3ల చేత స్వేదనం చెందించినట్లయితే మనకి థయోఫిన్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ ఫ్యూరోయిక్ ఆమ్లం. సో ఈ ఫ్యూరోయిక్ ఆమ్లంని బేరియం సల్ఫైడ్ చేత స్వేదనం చెందించినట్లయితే థయోఫిన్ అనేది లభిస్తుంది. సో ఇది ఫ్యూరోయిక్ ఆమ్లం. సో దాన్ని బేరియం సల్ఫైడ్ BaSతో కనుక డిస్టిలేషన్ చేసినప్పుడు మనకి థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఫిరోల్ థయోఫిన్ల యొక్క కెమికల్ ప్రాపర్టీస్, రసాయన ధర్మాలు. ఫ్యూరాన్ థయోఫిన్లు బెంజిన్ కన్నా కూడా చురుకుగా ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొంటాయి. ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల పరంగా ఈ సమ్మేళనాల అధిక చర్యాత్మకతకు కారణం ఈ సమ్మేళనాలు కార్బన్ పరమాణువు వద్ద అత్యధిక ఎలక్ట్రాన్ సాంద్రతను కలిగి ఉండడమే. ఈ వలయాలపైన ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణం ప్రత్యేకించి 2 లేదా 5 స్థానాలతో పాటు 3 లేదా 4 స్థానాల్లో కూడా జరగడం. 2 లేదా 5 ప్రతిక్షేపిత ఉత్పన్నము 3 లేదా 4 ప్రతిక్షేపిత ఉత్పన్నం కన్నా కూడా అధిక ప్రాధాన్యతను వహిస్తుంది. దీనికి కారణం ఎలక్ట్రోఫైల్ 2వ లేదా 5వ స్థానంలో దాడి చేయడం వల్ల అధిక సంఖ్యలో 3 రెజోనెన్స్ నిర్మాణాలు ఏర్పడతాయి. కానీ ఇది కనుక ఒకవేళ 3 లేదా 4వ స్థానంలో కనుక దాడి చేసినట్లయితే తక్కువ సంఖ్యలో, అనగా 2 రెజోనెన్స్ నిర్మాణాలు మాత్రమే ఏర్పడతాయి. సో అధిక సంఖ్యలో రెజోనెన్స్ నిర్మాణాలు గల సమ్మేళనం అనేది అధిక స్థిరమైంది. కాబట్టి 2 లేదా 5వ ప్రతిక్షేపిత ఉత్పన్నం అనేది అత్యధికంగా స్థిరమైనది. సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనేది ప్రిఫరబుల్గా కంపల్సరీ 2nd లేదా 5th పొజిషన్లో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే 2nd లేదా 5th పొజిషన్లో కనుక ఎలక్ట్రోఫైల్ అటాక్ చేసినప్పుడు మనకి మోర్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో మోర్ రెజోనేటింగ్ స్ట్రక్చర్ ద కాంపౌండ్ విల్ బి మోర్ స్టేబుల్. సో ఇది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. సో ఇక్కడ 2nd పొజిషన్లో కనుక ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూట్ అయితే ఇక్కడ అత్యధిక స్థిరత్వం ఉన్నటువంటి అల్లైల్ కార్బోనియం అయాన్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ 3rd పొజిషన్లో కనుక ప్రతిక్షేపితం జరిగినట్టయితే ఇక్కడ తక్కువ స్థిరత్వం ఉన్నటువంటి కార్బోక్యాటయాన్ అనేది ఏర్పడుతుంది. అందుకని ప్రిఫరబుల్గా 2 లేదా 5 స్థానంలో మాత్రమే ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యూరాన్ థయోఫిన్ల యొక్క చర్యాత్మకత. సో ద రియాక్టివిటీ ఆఫ్ దిస్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. ఫ్యూరాన్ థయోఫిన్లు బెంజీన్ వలె ఎరోమాటిక్ స్వభావాన్ని కలిగి ఉండి రెజోనెన్స్ వలన స్థిరత్వాన్ని పొందును. ఫ్యూరాన్ థయోఫిన్లలో థయోఫిన్ చర్యాత్మకత తక్కువగా ఉండి బెంజీన్ కన్నా దాదాపు 100 రెట్లు అధిక చర్యాత్మకతను కలిగి ఉండును. అంటే వీటి యొక్క చర్యాత్మకత క్రమం. సో ఫిరోల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫ్యూరాన్ ఈజ్ గ్రేటర్ దాన్ థయోఫిన్ ఈజ్ గ్రేటర్ దాన్ బెంజీన్. ఫిరోల్ అధిక చర్యాత్మకత కారణం నైట్రోజన్ వద్ద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంటను త్వరగా వలయంలోనికి దానం చేసి వలయంలో ఎలక్ట్రాన్ సాంద్రతను పెంచును. కాబట్టి ఈ ఫిరోల్కి చర్యాత్మకత అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్యూరాన్లో ఆక్సిజన్ రుణ విద్యుతాత్మకత ఎక్కువ, కాబట్టి దీని వలయం ఎలక్ట్రాన్ సాంద్రత తక్కువ, కావున ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల్లో నెమ్మదిగా పాల్గొంటుంది. ఫిరోల్ కన్నా ఫ్యూరాన్ తక్కువ చర్యాత్మకతను కలిగి ఉండడానికి గల కారణం నైట్రోజన్ కంటే ఆక్సిజన్ తక్కువ ధనావేశాన్ని కలిగి ఉండటమే. థయోఫిన్లో విజాతీయ పరమాణువు అయిన సల్ఫర్ తక్కువ రుణ విద్యుదాత్మకతను కలిగి ఉన్నప్పటికీ దీని యందు ఖాళీ ఆర్బిటాల్ ఉండడం వలన పైఎలక్ట్రాన్లను ఆకర్షించి మరో 4 రెజోనెన్స్ నిర్మాణాలను అధికంగా ఏర్పరచును. కావున దీని స్థిరత్వము ఫ్యూరాన్ ఫ్యూరాన్ల కంటే కూడా ఎక్కువ
స్థిరాల కంటే ఎక్కువ చర్యాత్మకత అనేది తక్కువగా ఉంటుంది. స్థిరత్వం ఎక్కువ ఉండి దీనికి చర్యాత్మకత అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల యొక్క ముఖ్య అంశాలు. ఈ సమ్మేళనం అత్యధిక చర్యాత్మకత కారణంగా తీవ్రత లేని ఎలక్ట్రోఫైల్లను ఉపయోగించవలను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ను అత్యంత బలహీన లూయిస్ ఆమ్ల సమక్షంలో జరుపుతారు మరియు అల్యూమినియం క్లోరైడ్ను కనుక యూజ్ చేసినట్లయితే ఫిరోల్ మరియు ఫ్యూరాన్ల యొక్క పాలిమరీకరణం జరుగుతుంది. ఫిరోల్ మరియు ఫ్యూరాన్ల నైట్రేషన్ సల్ఫోనేషన్ చర్యలలో బలమైన ఆమ్లత్వ పరిస్థితులు ఫిరోల్ యొక్క పాలిమరీకరణాన్ని మరియు ఫ్యూరాన్ యొక్క వలయ విచ్ఛిన్నానికి కారణమవుతాయి. అందువల్ల నైట్రేషన్ మరియు సల్ఫోనేషన్ చర్యలకు ప్రత్యేకమైన కారకాలను ఉపయోగించవలెను. ఫ్యూరాన్ యొక్క ప్రత్యక్ష హాలోజనేషన్ అత్యధిక తీవ్రంగా ఉండి వలయ విచ్ఛిన్నానికి కారణమగును మరియు విడుదలయ్యేటువంటి హాలోజన్ ఆమ్లాలు పాలిమరీకరణానికి కారణమవుతాయి. సో ఇక్కడ పిర్రోల్ యొక్క చర్యలు చూసినట్లయితే సో పిర్రోల్లో బ్రోమినేషన్ కనుక జరిగినట్టయితే బ్రోమిన్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 2, 3, 4, 5 సో ఈ 4 పొజిషన్లలో మనకి బ్రోమిన్ అనేది సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. సో దీన్ని టెట్రా బ్రోమో ఫిరోల్ అంటాం. నెక్స్ట్ ఈ ఫిరోల్ అనేది మనకి రీమర్ టీమన్ చర్యలో కనుక పాల్గొన్నట్లయితే సో ఫిరోల్ ఆన్ రియాక్షన్ విత్ క్లోరోఫామ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ సో ఫిరోల్ 2 ఆల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. దీంతో పాటుగా మనకి 3-క్లోరోపిరిడిన్ కూడా ఏర్పడుతుంది. నెక్స్ట్ డయాజో కప్లింగ్ రియాక్షన్. సో ఈ డయాజో కప్లింగ్ రియాక్షన్లో ఫిరోల్ మనకి 2-అరైల్ ఎజోఫిరోల్ని ఏర్పరుస్తుంది. సో ఈ సబ్స్టిట్యూషన్ అనేది ప్రిఫరబుల్గా సెకండ్ పొజిషన్లో మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యూరాన్ యొక్క చర్యలు. సో ఈ ఫ్యూరాన్ కనుక మనకు క్లోరినేషన్ ఆర్ బ్రోమినేషన్ చర్యలో పాల్గొన్నప్పుడు మనకి 2,5-డైక్లోరోఫ్యూరాన్ మరియు 2-క్లోరోఫ్యూరాన్ మరియు 2-బ్రోమోఫ్యూరాన్ వంటి ప్రోడక్ట్స్ అనేవి ఏర్పడతాయి. అంటే ఫ్యూరాన్ క్లోరినేషన్ లేదా బ్రోమినేషన్ చర్యల్లో వలయం అనేది విచ్ఛిత్తి చెందుతుంది. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మాత్రమే ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. సో నార్మల్గా తీసుకున్నట్టయితే ఇక్కడ వలయం అనేది విచ్ఛిత్తి చెందుతుంది. నెక్స్ట్ ఫ్యూరాన్ నైట్రేషన్ రియాక్షన్లో మనకి ఫ్యూరాన్లో సెకండ్ పొజిషన్లో నైట్రో గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది కాబట్టి మనకి 2-నైట్రోఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ సల్ఫోనేషన్. సో అక్కడ కూడా సల్ఫోనేషన్ అనేది ప్రిఫరబుల్గా సెకండ్ పొజిషన్లో జరిగి ఫ్యూరాన్ 2 సల్ఫోనిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్. సో ఎసిటైల్ గ్రూప్ అనేది సెకండ్ పొజిషన్లో అటాక్ చేయడం ద్వారా మనకి 2-ఎసిటైల్ ఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ డయాజో కప్లింగ్ రియాక్షన్లో మనకి సెకండ్ పొజిషన్లోనే ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనేది జరిగి 2-అరైల్ ఎజోఫ్యూరాన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ థయోఫిన్ యొక్క చర్యలు. సో థయోఫిన్ కనుక తీసుకున్నట్లయితే ఇది బ్రోమినేషన్ చర్యలో పాల్గొని సెకండ్ మరియు 5th పొజిషన్లో బ్రోమిన్ అనేది సబ్స్టిట్యూషన్ జరిగి 2,5-డైబ్రోమో థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ నైట్రేషన్ చర్యలో పాల్గొన్నప్పుడు నైట్రోనియం అయాన్ అనేది సెకండ్ పొజిషన్లో ఇక్కడ దాడి చేయడం ద్వారా మనకి 2-నైట్రో థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ సల్ఫోనేషన్ రియాక్షన్లో
సల్ఫోనైల్ గ్రూప్ కూడా సెకండ్ పొజిషన్లో అటాచ్ చేయడం ద్వారా థయోఫిన్ 2 సల్ఫోనిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్. సో ఇక్కడ ఎసిటైల్ గ్రూప్ అనేది సెకండ్ పొజిషన్లో సబ్స్టిట్యూట్ అవ్వడం ద్వారా మనకి 2 ఎసిటైల్ థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ అయోడిన్తో కనుక మనం మెర్క్యూరిక్ ఆక్సైడ్ సమక్షంలో చర్య జరిగినట్టయితే 2 అయోడో థయోఫిన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ రియాక్షన్ డీల్స్ ఆల్డర్ చర్య. ఫ్యూరాన్ యొక్క ఏరోమాటిక్ స్వభావం ఫిరోల్ థయోఫిన్ల కంటే తక్కువ కావున ఫ్యూరాన్ డీల్స్ ఆల్డర్ చర్యలో డయ్యిన్గా పాల్గొనను, కానీ ఫిరోల్ థయోఫిన్లు పాల్గొనవు. 1,3-బ్యూటాడయ్యిన్ వలె ఫ్యూరాన్ కూడా ఒక డీల్స్ ఆల్డర్ చర్యలో ఒక డయ్యిన్ వలె ప్రవర్తిస్తూ మెలిక్ ఆమ్లంతో లేదా మెలిక్ ఎన్హైడ్రైడ్తో చర్య నుండి ఒక సంకలన ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. ఈ చర్యలో ఉండేటువంటి ఫ్యూరాన్ని ఇక్కడ దీన్ని ఫ్యూరాన్ని డయ్యిన్ అని పిలుస్తాము. అదే మెలిక్ ఎన్హైడ్రైడ్ని ఇక్కడ డైనోఫైల్గా తీసుకుంటాం. ఏర్పడినటువంటి ఈ సంకలన ఉత్పన్నాన్ని అడక్ట్ అని పిలుస్తారు. సో ఇది డీల్స్ ఆల్డర్ చర్య. సో ఇక్కడ ఒక డయ్యిన్ అనేది డైనోఫైల్తో కలిసి ఒక సంకలిత పదార్థాన్ని డీల్స్ ఆల్డర్ అడక్ట్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ డయ్యిన్ అనేది ఫ్యూరాన్ డైనోఫైల్గా మెలిక్ ఎన్హైడ్రైడ్గా ప్రవర్తించి ఒక సంకలన ఉత్పన్నాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే డీల్స్ ఆల్డర్ చర్య అంటాం. సో దీన్ని హరిత చర్యగా వివరించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఏ గ్రీన్ రియాక్షన్. సో దీంట్లో వేస్టేజ్ అండ్ సైడ్ ప్రోడక్ట్స్ కానీ బై ప్రోడక్ట్స్ కానీ ఏర్పడవు. సో అందుకే దీన్ని గ్రీన్ రియాక్షన్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఒక పెరిసైక్లిక్ రియాక్షన్కి కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.